కొన్ని సార్లు మనకి ఎంత తెలిసినా, మనం జీవితంలో ఎంత సాధించినా, ఏదో ఒక ఫేజ్‌లో ప్రతి మనిషికి ఒకానొక టైంలో ఏదో కోల్పోయినట్టు, ఏదో నిస్తేజంగా, అసలు నేను దేనికి పరుగులు, దేనికి ఉరుకులని, అటు సక్సెస్ అయినా ఒక స్టేజ్‌లో ఏదో తెలియని ఒక క్వెషన్ మార్క్ అనేది వస్తది. ఇటు ఫెయిల్యూర్స్‌లో ఉన్నా అసలు నా జీవితం ఏంటి? నేనెక్కడ తప్పటడుగులు వేస్తున్నాను? నేనెందుకు ఏమీ సాధించలేకపోతున్నాను అనేది. సో, మనం ఒక సక్సెస్‌ఫుల్ పర్సన్ అనుకున్న వాళ్ళని చూస్తున్నా వాళ్ళకి ఏదో అసంతృప్తి వాళ్ళల్లో వాళ్ళకే తెలిసేది మాత్రమే ఉంటుంది. అలాగే ఒక సక్సెస్ కాలేకపోయిన పర్సన్‌ని చూసినా ఏదో వెలితి, ఏదో ఒక అభద్రతా భావం ఇవన్నీ ఉంటాయి. కాబట్టి ఎవరికైనా జీవితంలో ఒక ఫేజ్‌లో ఏదో కోల్పోయినట్టు అనిపిస్తుంది. అంటే ఒక స్పార్క్ ఏమీ లేనట్టు. సో, టు గెట్ బ్యాక్ యువర్ స్పార్క్ మనం ఏం చేయాలి? మనం ఫస్ట్ వీ హ్యావ్ టు అన్‌లెర్న్ సర్టెన్ ప్యాటర్న్స్. అంటే మనలో ఉన్న కొన్ని అలవాట్లు, మనతో పాటు పెంచుకుంటూ వచ్చిన కొన్ని అభిప్రాయాలని, అలవాట్లని, అభిరుచులని, మన లో ఉన్న నమ్మకాలని, మనం ఏర్పరుచుకున్న భావాలని కొన్నిసార్లు వాటిల్ని అన్నీ అనం. మనం ఇవాళ ఈ ఫేజ్‌లో, ఈ స్టేజ్‌లో ఉన్నాము అంటే అది ఎన్నో కారణాల యొక్క సమ్మేళనం, మిళితం అయ్యుంటేనే మనం ఇవాళ ఒక షేప్‌లో, ఒక పర్సనాలిటీతో, ఒక స్ట్రక్చర్‌లో ఉంటాము. మొత్తం సున్నానా అంటే కాదండి. కాబట్టి మొత్తం బర్న్ చేసేసి, అంటే ఉన్నదంతా తగలబెట్టేసి మనలో ఉన్నదంతా మన పర్సనాలిటీ అక్కర్లా. ఏవో కొన్ని ఉంటాయి మనకి ఉపయోగపడనివి, మనల్ని ఎదగనివ్వనివి, మనల్ని మెచ్యూర్డ్‌గా ఆలోచింప చేయనివ్వనివి, మనం పరిపక్వత చెందకుండా మనల్ని కిందకి లాగేసేవి. అలాగే మనకి అంటే యాక్చువలైజేషన్, సెల్ఫ్ యాక్చువలైజేషన్ అంటే ఒక మోక్ష స్థితి లాంటి దానికి మనం చేరుకోకుండా ఎక్కడో ఏదో మనలో ఉన్నవే మనల్ని కిందకు పుల్ చేస్తూ ఉంటాయి. వాటిల్ని మనం పెకిలించి, వేళ్లతో సహా పెకిలించి, ఊడబెరికి, ఒక పొలంలో నుంచి కలుపు మొక్కల్ని ఏరేసినట్టు మనలో ఉన్న కొన్ని ఏరియాస్ని, మొత్తాన్ని అని నేను అనను, కొన్ని ఏరియాస్ని ఐడెంటిఫై చేసి మనల్ని ఏవి కిందకి లాగేస్తున్నాయి, మన అసంతృప్తులకు కారణం ఏంటి అనేది మనకి తెలిసిన వాటిని కొన్ని అన్లర్న్ చేయాలి. అంటే మనకు తెలిసిన విధానం, తెలిసినది తప్పు అయి ఉండొచ్చు కొన్ని విషయాల్లో. వాటిల్ని, ఆ అభిప్రాయాలని, ఆ నమ్మకాలని, కొన్ని మూఢనమ్మకాలని, కొన్ని ఎవరో మనలో అంటే నాటిన విత్తనాలని మనం పీకి పారేయగలిగితే మళ్ళీ మనం రీసెట్ బటన్ నొక్కుకోవచ్చు. మళ్ళీ ఎప్పుడైనా సరే మొదటి నుంచి స్టార్ట్ చేయొచ్చు, లేదా ఎక్కడ ఆగిపోయామో అక్కడి నుంచి స్టార్ట్ చేయొచ్చు. సో, ఫ్రెష్ పర్స్పెక్టివ్లో చూడొచ్చు జీవితాన్ని. ఒక లెన్స్ తీసేసి, ఒక కళ్ళజోడు తీసేసి, మళ్ళీ మన సైట్ ఎక్కడైతే మనం మారిందో అలాంటి లెన్స్, కరెక్ట్ లెన్స్ వేసుకుని మనం ఎట్లా అయితే క్లియర్గా పిక్చర్ని చూస్తామో, జీవితంలో కూడా మనం అవుట్డేటెడ్ లెన్స్ని తీసి, మనలో ఉన్న పాత నమ్మకాలను, మూఢనమ్మకాలను కొన్ని తీసి పక్కన పెట్టి, ఫ్రెష్ కోణంతో, ఫ్రెష్ పర్స్పెక్టివ్తో గనక మనం జీవితాన్ని మళ్ళా రిఫ్రెష్ చేసి, రీసెట్ చేసి స్టార్ట్ చేయగలిగితే జీవితం మళ్ళీ నూతన ఉత్సాహంతో, ఉత్తేజంతో మళ్ళీ మనం మొదలు పెట్టగలం. అలాగే ఒక బొమ్మ వేసినప్పుడు మనం సరిగ్గా రాకపోతే మొత్తం బొమ్మని చెరిపి వేయాల్సిన పని లేదని గుర్తుపెట్టుకుంది. ఎక్కడైతే వంకర టింకర్లు వచ్చినాయో అక్కడ చెరిపి, అక్కడ షేడ్స్ మార్చి అక్కడి నుంచి వేయగలగవచ్చు. అలాగే తప్పేమీ లేదు, బొమ్మ పూర్తిగా పాడైపోయిందని మీకు అనిపిస్తే మళ్ళీ ఫ్రెష్ క్యాన్వాస్ తీసుకుని ఫ్రెష్గాను స్టార్ట్ చేయొచ్చు. ఏది తప్పు కాదండి. ఎవరి బొమ్మ ఎక్కడ ఆగింది, ఎలా ఉంది, ఎక్కడ తప్పిదం జరిగింది అన్న దాన్ని బట్టి ఎవరికి వాళ్ళు నిర్ణయించుకుని మళ్ళీ ఫ్రెష్గా స్టార్ట్ చేయాలా, ఎక్కడ తప్పు జరిగిందో అక్కడ కరెక్షన్ ఇస్తూ స్టార్ట్ చేయాలా అనేది ఎవరికి వాళ్ళు వాళ్ళ జీవితం గురించి నిర్ణయించుకోగలిగిన ఒక క్లారిటీతో ఉండగలగాలండి. సో అందరి జీవితం ఒకటి కాదు, అందరి క్యాన్వాస్లో ఒకే బొమ్మ ఉండదు. కాబట్టి నా బొమ్మను నేను మొత్తం చెరిపి కూడా మళ్ళా వేసేయగలిగితే ఇంకొకళ్ళు తప్పులైన దగ్గరే సరిదిద్దుకోగలిగిన
చివరికి బొమ్మ ఎంత బాగా వేశాము అన్నది. ఇంకొకటి, బొమ్మ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందని కాదండి, ఆ బొమ్మని మీరు వేసేటప్పుడు మీరెంత ఆస్వాదించారు, ఆ వేయటాన్ని మీరు ఎంతగా ఎంజాయ్ చేశారు అనేది. ఏ బొమ్మ కూడా ఎవరు ఏది పర్ఫెక్ట్ అని చెప్పలేరు. మీ ఊహలకు అనుగుణంగా మీరు గనక మీ క్యాన్వాస్ని తీర్చిదిద్దుకోగలిగితే అది మీకు పర్ఫెక్టే అనేది గుర్తుపెట్టుకోండి. ఎవరో వచ్చి మీరు వేసిన బొమ్మని చూసి పర్ఫెక్ట్ అనాల్సిన పని లేదు. మీ లోపల మీరు ఊహించుకున్న బొమ్మని, పిక్చర్ని మీరు ఆవిష్కరించుకోగలిగితే మీ క్యాన్వాస్ మీద, అంతకంటే వేరే సంతృప్తి ఏముంటుందండి. కాబట్టి ఇతరులతో పోల్చుకోవటం మానేసి, మీ లైఫ్లో స్పార్క్ లేదు, మీ రిలేషన్షిప్లో స్పార్క్ లేదు అనుకుంటే మీరు ఎప్పుడైనా రీసెట్ చేసుకోగలిగిన అవకాశం ఉంది. దానికి అన్లర్నింగ్, రీలర్నింగ్ అండ్ హ్యావింగ్ కాన్ఫిడెన్స్ దట్ యూ కెన్ డూ ఇట్ అగైన్, బ్రింగ్ దట్ స్పార్క్ అగైన్, ఈ ఒక్కటి ఉంటే చాలండి. యు ఆల్ కెన్ డూ ఇట్. నేను నమ్ముతున్నాను మిమ్మల్ని, మీరు కూడా మిమ్మల్ని నమ్మి మీ జీవితంలో స్పార్క్ని తెచ్చుకోగలరేమో చూడండి. థ్యాంక్ యూ.